నాణ్యత పరీక్ష కాదు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈ ఎన్డిఆర్ఐ అనే నివేదిక ఇచ్చినారే, వాళ్ళు దేశవ్యాప్తంగా ఈ డైరీకి సంబంధించిన వాటిలో ఎక్స్పర్ట్స్, వాటిని పరిశీలించడంలో కానీ వాటిలో ఏదైనా అవకతవకలు జరిగితే వెంటనే చెప్పేదానికి అది ఉండటం. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నిజంగా ఏదేదో అంటారు కదా, దేవుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఈ రిపోర్ట్ ద్వారా ఒక ఊరటనిచ్చింది. ఎందుకంటే మీరు అందరూ చూశారు, సుప్రీంకోర్టు మొటిక్కాయలు వేసినా లేదా దాంట్లో ఏం జరగలేదని ఎంతమంది చెప్పినా, ఎలా ఫ్లెక్సీలు వేసి తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పరువు తీయటానికి ఇంకా స్టిల్ ఈ రోజుకి కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఎంత దిగజారిపోయారు. రాజకీయ లబ్ధి కోసం దేవుడి పరువును తీయటానికి, తిరుమల పవిత్రమైన లడ్డు పరువు తీయటానికి కూడా వెనుకాడకపోవటం అనేది మనం గమనించాలి. ఇలాంటి వాళ్ళని మోడీ గారు అలాగే రాష్ట్రపతి ముర్ము గారు ఖచ్చితంగా శిక్షించాలి. వీళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే భగవంతుడి మీదే తప్పుడు ప్రచారం చేసే ధైర్యం చేశారు అంటే వీళ్ళు ఎంతకైనా తెగిస్తారన్న విషయాన్ని వాళ్ళు గుర్తించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మన ఇంట్లో మన బిడ్డలు తప్పు చేస్తే ఒక అమ్మాయో అబ్బాయో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇలా బయట పెడతారా? నిజంగా ఆ తప్పు జరిగిందా లేదా? తప్పు జరుగుంటే ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకొని వారి మీద అప్పుడు చర్యలు చేపట్టాలి. తప్పు చేయకుంటే దాన్ని అంతటితో వదలాలి. అలా కాకుండా దేవుడి గౌరవమే కదా మనకేం పోయింది అని చెప్పి ఏ విధంగా అబద్ధపు పబ్లిసిటీలు చేశారు. దీంట్లో జంతు కొవ్వు కలిసిందని, ఫిష్ ఆయిల్ కలిసిందని చంద్రబాబు నాయుడు చెప్తే, ఇక పవన్ కళ్యాణ్ ప్యాకేజీ అందగానే ఊగిపోతూ దీంట్లో పంది కొవ్వు కలిసింది, బీఫ్ కలిసింది, అది కలిసింది అని నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడిన విషయాలు, విజువల్స్ మీ అందరికీ గుర్తొచ్చుంటాయి. నిజంగా అందరూ గుర్తించాలి, వీళ్ళు సనాతన ధర్మం అనే ముసుగులో ప్యాకేజీల కోసం చంద్రబాబు నాయుడు ఆడించినట్లు ఆడే రాజకీయ డ్రామా ఆర్టిస్టులు అనేది అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఆచరించేవాడైతే సనాతన ధర్మంలో ఆచరించాల్సిన ఏది కూడా ఈయన ఇంతవరకు ఆచరించలేదన్న విషయం పబ్లిక్ అందరూ కూడా తెలుసుకున్నారు. సో ఎప్పుడు ఏ గెటప్ వేయాలో చంద్రబాబు నాయుడు చెప్తాడు, దానికి సంబంధించిన ప్యాకేజ్ ఇస్తే దానికి తగ్గట్టుగా ఊగిపోతాడు. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు ఒక అబద్ధం చెప్తే, విజయవాడలో షూటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ కి తిరుపతికి వచ్చేదానికి టైం లేదు కాబట్టి ప్రాయశ్చిత్తం కోసం అంటూ ఏ విధంగా దుర్గమ్మ టెంపుల్ స్టెప్స్ ని పైనుంచి కిందకి కడుక్కుంటూ వచ్చినాడు. మరి చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రాయశ్చిత్తం కోసం చేసిన ఆ అబద్ధపు ప్రచారానికి ప్రాయశ్చిత్తం కోసం దుర్గమ్మ టెంపుల్ మెట్లు కడిగావే, మరి ఈరోజు నువ్వు చంద్రబాబు నాయుడు చెప్పింది పచ్చి అబద్ధం. ఆ నెయ్యిలో జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, ఫిష్ ఆయిల్ కానీ కలవలేదు అని చెప్పి సాక్షాత్తు సిబిఐ రిపోర్ట్ కోర్టుకి ఇచ్చింది కదా. మరి ఇప్పుడు ఏం గడుగుతారు, ఎక్కడ గడుగుతారు? పవన్ కళ్యాణ్ చెప్పాలి. ఈరోజు భక్తులందరి కాళ్ళు కడిగి మీ నెత్తిన చల్లుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు కడిగి మీరు నెత్తిన చల్లుకోవాలి. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మీరు చేసిన నాటకం కాబట్టి. ఈరోజు ఆయన తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా నిలబడ్డాడు. తాను తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కాళ్ళు కడిగి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నెత్తి మీద చల్లుకోవాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ రోజు పవన్ కళ్యాణ్ తిరుపతిలో మీటింగ్ పెట్టి అసలు ఎంత ఊగిపోయినాడు, ఎంత మాట్లాడాడు. ఆయన ఒక ఎత్తు అయితే ఆయన పక్కన ఒకడు ఉన్నాడు అదే రోజు మీటింగ్ లో. మీరు చూస్తే అరవ శ్రీధర్, వీడు ఇంకా రెచ్చిపోయి డిక్లరేషన్ గురించి నోటికి వచ్చినట్టు వాగాడు. ఈరోజు ఏమైంది? దేవుడు చాచి పెట్టి కొడితే గింగిరాలు తిరుగుతూ వచ్చి పడ్డారు. ఆడవాళ్ళ జీవితాలని నాశనం చేసే వీళ్ళు
ఆడవాళ్ళకి అబార్షన్లు చేసి